ఎందుకు మనం ఎత్తిపోయట్లేదు? ఇప్పుడు గోదావరిలో అయితే నీళ్లున్నాయి, గోదావరిలో నీళ్లున్నాయి కదా. అవును, కానీ ఇప్పుడు గోదావరిలో మనకి ఎక్కడైతే సోర్స్ ఉన్నదో ఎత్తిపోయాలో సమ్మక్క బ్యారేజ్ దగ్గర నీళ్లు ఉన్నాయా లేవా? అది ఎందుకు రావట్లేదు? ఇప్పుడు నీళ్ళు అయితే ఉన్నాయి కదా, నీళ్లు ఉన్నప్పుడు ఎత్తిపోయడానికి మనం ధర్మసారలో పోసుకొని ధర్మసార నుంచి వెళ్ళి గండిరామారం, గండిరామారం నుంచి వెళ్ళి తపాసుపల్లి ఎత్తి పోసుకుంటాం. మరి ఇప్పుడు గండిరామారంలో నీళ్ళు లేవా, ధర్మసాగర్లో లేవా, సమ్మక్క బ్యారేజ్ లేవా? ధర్మసాగర్లు ఉన్నాయి కదా, మరి ధర్మసాగర్లో ఎత్తిపోసుకోవడమే కదా, ఎందుకు మరి ఏమి ఇబ్బంది? ఎప్పుడు వస్తున్నాయి? ఓకే, బొమ్మకూరు పంపిస్తారు. ఓకే, తపాసుపల్లి మీరు ఇమ్మీడియట్ గా మీరు ఇక్కడ ఇమ్మీడియట్ గా లెవెల్ పెట్టుకుంటేందుకు ఇవాళ ఎట్టి పరిస్థితుల్లో దయచేసి ఇవ్వాలే చేయండి. వాళ్ళు ఇప్పుడు చేయండి బాబు, చేయండి. మంగిరాల గారు చేస్తే వాళ్ళు రైతులు పెట్టుబడి పెట్టుకుని ఉన్నారు, ఎండిపోతున్నాయి. మేకలు కొన్ని మేకలకు వదిలిపెడుతున్నారు, కొన్ని దొడ్లు మన బర్రెలు వాళ్ళన్నిటికీ వదిలిపెడుతున్నారు. కనీసం మీరు అందరూ కూడా కొద్దిగంత మానవతా హృదయంతో ఇమ్మీడియట్ గా మీరు స్టార్ట్ చేయండి. నీళ్లు ఉన్నాయి, అందులో ధర్మసార్లు ఉన్నాయి, అట్లానే అక్కడ దేవాదుల సోర్స్ పాయింట్ ఏదైతే ఉన్నదో అక్కడ కూడా ఉన్నాయి. స్టేజ్ 2 పంపులు ఆన్ చేయమని చెప్పాలనా? ఎవరికి చెప్పాలి? మన సుధీర్ గారికా, రమేష్ గారికి నేను చెప్తాను, ఇప్పుడే మాట్లాడతాను. అది ఇప్పుడు చేసుకోకపోతే ఎప్పుడు చేస్తావు మంగిలాల్ గారు? ఇప్పుడు చేయకపోతే తర్వాత చేసుకుంటావా? ఇప్పుడు ఎప్పుడైతే అర్జెంట్ ఉందో అర్జెంట్ చేసుకోవాలి కదా. మీకు చేసుకోవడానికి కొన్ని నిధులు కూడా ఇంతకుముందు గత ప్రభుత్వంలో పెట్టున్నాయి కదా. నేను మాట్లాడతా, సి గారు మాట్లాడతా. మీరు మాత్రం ఇమ్మీడియట్ గా రేపు పొద్దున్న స్టార్ట్ చేసి తపాసుపల్లిలో బొమ్మకూరు. ఓకే, నాకు రేపు పొద్దున మాత్రం ఇక్కడ స్టార్ట్ కావాలి పంపింగ్ అనేది తపాసుపల్లికి. పెట్టుకున్న సమావేశం ఏంటంటే ఈ కరువు గడ్డపై తపాసుపల్లి డ్యాంపై ఈ వాటరు రావడానికి మా ఎమ్మెల్యే గారు పల్లా రాజశేఖర రెడ్డి గారు ఎంతో కృషి చేశారు. మరి ఈ 2-3 రోజుల కోలే ఈ నియోజకవర్గంలోని రైతులందరూ సార్ దగ్గరికి వెళ్ళి, సార్ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 3 నెలలు అవుతుంది, మరి మొత్తము కరువు తాండవిస్తుంది, మరి మా పంట పొలాలు ఎండిపోతున్నాయి అనగానే తక్షణమే మేము వెళ్ళి, సార్ ఇట్లా కరువు తాండవిస్తుంది, మా గోదావరి జలాలు మాకు కావాలి అనగానే సారు ఇరిగేషన్ అధికారులకు ఫోన్ చేసి తప్పకుండా ఈ రోజు వస్తాయనే విధంగా మాట ఇచ్చి రైతులకు సర్ది చెప్పి వాటర్ ఇడుస్తున్నామని చెప్పిండు. మరి అటువంటి చెప్పిన దానికి మేము రైతులకు కూడా ఎప్పటికీ అండగా ఉండి ఎల్లవెల్లా కృషి చేస్తామని, సారు అడుగుజాడల్లో నడుచుకుంటామని చెప్పడం జరుగుతుంది. మరి ఈరోజు కాంగ్రెస్ వారు మరి వాళ్ళు ఏవో కళ్ళబొల్లి మాటలు చెప్పి మేమే తెచ్చినామనే విధంగా, ఏ ప్రోటోకాల్ లేకున్నా ఏ గ్రామాల్లో అయినా మేము సీసీ రోడ్లు మేమే ఇస్తున్నాము, అన్నీ మేమే ఇస్తున్నాం, మరి పల్లా రాజశేఖర రెడ్డి తెచ్చిన నిధులను కూడా మేమే తెచ్చిస్తున్నాం అనే ధోరణిగా వాళ్ళు ఎంతో ప్రజలతో ముందుకు వెళ్ళి మేమే తెచ్చినాం అనే విధంగా ధోరణి చేస్తున్నారు. అటువంటి ధోరణిలను మేము రానున్న రోజులలో ఖండించి, మరి ఎవరు చేస్తున్నారు, ప్రభుత్వం ఏ విధంగా చేస్తుంది అనేది ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. మరి కరువు తాండవించకుండా మరి ప్రతి గ్రామంలోని ఇదివరకైతే
బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతి చెరువు మండు టెండలో కూడా కలకలలాడేది. మరి ఒక ఇంచు భూమి కూడా ఎండిపోకుండా రైతులు సంతోషం వ్యక్తం చేసిర్రు మరి బీఆర్ఎస్ ప్రభుత్వంలో. మరి ఈ రోజు 3 నెలలు అయింది. 3 నెలలకు కూడా మొత్తం పంటలు మొత్తం ఎండి రైతుల కన్నీరు తీసుకునే పరిస్థితి వస్తుంది. ఉరి వేసుకునే మునుపటి రోజులు ఉరి వేసుకునే పరిస్థితి వస్తుంది. మరి ఇటువంటి రాకుండా ఉండాలని మరి మా రాజేశ్వర రెడ్డి సార్ దగ్గరికి పోతే తక్షణమే నీళ్లు విడిపించి డ్యామ్లో పోసే విధంగా చేశారు. మరి అదేవిధంగా మేము ఈ రోజు వచ్చి ఇక్కడికి సంతోషం వ్యక్తం చేస్తూ మరి సార్ను కూడా మళ్ళీ ఫోన్ చేసి సార్ పంపు ఒకటే వస్తుంది, మరి 2 వస్తే మనకు ఇప్పుడు యాసంగికి మంచి నీరు అంది రైతులు కూడా అభివృద్ధి దిశలో ఉంటారు. అది రైతు అభివృద్ధి దిశలో ఉంటే మనం అందరం సంతోషంగా ఉంటామని తెలియజేస్తూ మరి ఇక్కడికి వచ్చి గంగమ్మ తల్లికి కూడా పూజలు చేసి మరి పల్లా రాజేశ్వర రెడ్డి గారికి మరి ప్రత్యేక వందనం తెలుపుతూ ఈ అవకాశాలు ఇటువంటి ఇంకా మునుముందు రాజేశ్వర రెడ్డి గారు చేస్తారు. రైతులు కూడా సార్కు అండగా ఉండాలని కోరుకుంటున్నాను.